10 రోజుల్లో నీకు ఒక మేలు కలుగునని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసేయమని చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మడు ఆత్మలో సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో 10 రోజుల్లో వాళ్ళకి ఏదో ఒక మేలు నేను కలిగిస్తాను, కార్యం చేస్తాను, మార్గాలు సరళం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసేయమని చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు ఒక వచన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ వచన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రోత్సాహం ఇచ్చారండి. మత్తయి సువార్త 6:33 వచనము. కాబట్టి మీరు దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. రేపటి గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటి చాలును సెలవిస్తూ ఈ వాక్యం ధ్యానించిన పరిచయం తెలియజేశాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళ విషయంలో నేను 10 రోజులు ఒక మేలు కలిగే విధంగా మార్గం సరళం చేస్తాను, చక్రం తిప్పుతాను, కార్యాలు చేస్తాను, నా దూతలు పంపిస్తాను, మేలు కలిగే విధంగా చేస్తాను సెలవిస్తున్నాను. నమ్ముచాలను గట్టిగా వారిసేవని చెప్పండి. మీ జీవితంలో చాలామంది కీడు గుండా, నష్టం గుండా, సప్పల గుండా, అపాయం గుండా, మరణాలు గుండా, రోగాల గుండా, ఆసుపత్రి ఖర్చుల గుండా అనేక సాధక బాధకాల్లో జీవిస్తున్నారు. నిజంగా దేవుడు ఉన్నాడా? మా గురించి పట్టించుకుంటున్నాడా? మేము చేసే ప్రార్థన వింటున్నాడా? నిజంగా ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి చాలామంది నిరాశలో ఉన్నారు. అలాంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ఒక మేలు మీకు చేయబోతున్నాను. ఏదో ఒక మేలు చేసి నిజంగా నేను ఉన్నానని తెలియచేసుకుంటానని దేవుడు సెలవిస్తున్న. నమ్ముచాలు గట్టిగా వారేసేయమని చెప్పండి. దేవుడు ఎందుకు మేలు చేస్తారంటే, ఆయన మేలు చేసే దేవుడు, ఆయన కీడు చేయరండి. కీడు అనేది సాతాను నుంచి వస్తుంది, లేక మనం చేసే మిస్టేక్ ద్వారా కానీ, వేరే వాళ్ళ మిస్టేక్స్ ద్వారా కానీ కీడు అనేది వస్తుంటుంది. కొన్నిసార్లు మనం ఏం మిస్టేక్ చేయకపోయినా కానీ దురాత్మలు నష్టం కలిగేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు సెలవిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ సమస్తమును నష్టమైన, మోసమైన, అన్యాయమైన కానీ ఈ సమస్తాన్ని కూడా నీ మేలు కోసం సమకూడి జరిగించే విధంగా కార్యం చేస్తానని రోమని 28లో దేవుడు సెలవిచ్చాడు. సో కాబట్టి ప్రవచన వాక్కు తీసుకొని ప్రార్థన చేయండి. ఒక మేలు జరగబోతుంది. నీ ఇంట్లో కానీ, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నువ్వు సేవ చేసినట్లయితే సేవ విషయంలో కానీ, నువ్వు ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాల్లో ఒక మేలు, ఒక మంచి కార్యం జరిగే విధంగా దేవుడు చక్రం తిప్పబోతున్నాడు. వారిసేవని చెప్పండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. వారిసేవని చెప్పండి. ఎవరైతే నీకు ఆటంకంగా ఉన్నారో వారిని సైలెంట్ చేసి ఆ మేలు కలిగే విధంగా దేవుడు చేస్తాడు. ఏ దుష్టాత్మ అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో వాటిని యేసు క్రీస్తునామములో బంధిస్తున్నాను, వాడి అడ్డు తొలగించేస్తున్నాను. ఒక మేలు నీ కలుగుతుంది. ఈ మేలు ఏం చేస్తుంది? తప్పరిల్లే చేస్తుంది. మేలు నీ విశ్వాసాన్ని ఉజ్జీవింపజేస్తుంది. మేలు దేవుని పక్షంగా ఉండాలని తెలియచేస్తుంది. మొర్దెకైని చంపాలని హామాన్ ప్లాన్ వేసినప్పుడు ఆ విషయం మొర్దెకై తెలియదు. అయినా కానీ దేవుడు ఒక్క రోజులోనే మేలు చేసి చావసినటువంటి మొర్దెకైని బ్రతికించాడు. చంపాలనుకున్నటువంటి హామాను అదే ఉరికమ్మ మీద చనిపోయే విధంగా చేశాడు. ఇలా చూసుకుని పోతే దేవుడు బైబిల్లో ఎన్నోసార్లు మేలు చేశారండి. ఆహారం లేనప్పుడు దేవుడు మన్నాను పంపి మేలు చేశాడు. నీళ్ళు లేనప్పుడు దేవుడు బండ నుంచి నీళ్ళు తెచ్చి మేలు చేశాడు. శత్రువులు తరుముతున్న ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవుడు మేలు చేశాడు. అలా దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేయక మానడు. ఆయన చేత ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచి దివారాత్రం ఆయన సన్నిధిలో గడుపుచు వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఉన్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు తెలిసే విషయం ఏంటంటే, నేను మేలు చేస్తాను. ఈ 10 రోజులు ప్రార్థనలో ఉండండి. వీలైతే ఉపవాస ప్రార్థన ఉండండి. నమ్మండి, విశ్వసించండి, వాగ్దానం ఎత్తిపట్టుకోండి. ఇక మేలు మీ కలుగుతాం ప్రవచిస్తూ హరిశివని చెప్పండి. ఈ స్థలంలోని సిగ్నల్ బేతల వరకు ఒక సాక్ష్యంతో వచ్చి మీ సాక్ష్యం చెప్పి ప్రభువును గణపరుస్తానని ప్రవచిస్తున్నాను. వారిసేవని చెప్పండి. నీ జరిగే మేలు సైతాన శక్తి లేక నోరు మూయించేస్తుంది. నీ అప్పుల విషయంలో కార్యం జరిగిస్తున్న ప్రవచిస్తున్న హరిసేవని చెప్పండి. ఈ మేలు నీ కుటుంబ స్థితి గతిని మారుస్తున్న ప్రవచిస్తున్న హరిసేవని చెప్పండి. ఈ కార్యం నీ విశ్వాసం పెంపొందింప చేస్తుంది. అనేక సమస్యలకు పరిష్కారంగా ఈ మేలు ఉంటుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచాలు గట్టిగా హరిసేవని చెప్పండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకి వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి, లైక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను వైరల్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం సిగ్నల్ బేదటోలో ఉదయం 9 గంటలకు, సాయంత్రం 8 గంటలకు ప్రవచన సంస్థ విడుదల అభిషేకాలు ఉన్నాయండి. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. రండి, కుటుంబాలుగా రండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచన విడుదల కోసం నేను పర్సనల్ ఇస్తాను. శుక్రవారం నాడు కూడా వాట్సాప్ వీడియో కాల్, జూమ్ అపాయింట్మెంట్ ఇస్తాను డెలివరెన్స్ కోసం. కావాల్సిన వాళ్ళ కింద ఉన్నటువంటి వివరాల కోసం ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి. ఈ ప్రవచన వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఈ 10 రోజులు విశ్వాసంతో ఉండండి, కనిపెట్టుకుని ఉండండి. దేవుడు కార్యం చేసే దేవుడు, మేలు చేయక మానడు. ఆయన నీ విషయంలో రంగప్రవేశం చేయబోతున్నాడు. ఏదో విధంగా చక్రం తిప్పి ఏదో ఒక మేలు నీకు జరిగే విధంగా చేస్తాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా హరిసేవని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.